పిడుగురాళ్ళ నుంచి సైకిల్తో తను ఇక్కడికి మహానాడుకు రావడం జరిగింది. అసలు పిడుగురాళ్ళ నుంచి ఎలా బయలుదేరాడు, ఏంటి, ఎంత సుదూర ప్రయాణం ఎలా చేశాడని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అవి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఎరపనేశ్వర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుత్తికొండ బాజీ షేకు. ఎప్పుడు బయలుదేరావు నువ్వు ఈ సైకిల్ నుంచి స్టార్ట్ అవడానికి? మే 19వ తారీఖు ఉదయం 10 గంటల నుండి బయలుదేరి వచ్చాను నేను. ఎలా జరిగింది నీ సైకిల్ జర్నీ అనేది? చాలా దూరంగా నుంచి వచ్చావు, చాలా దూరం కదా. పిడుగురాల నుండి వినుకొండ జీవి ఆంజనేయుల సార్ని కలిసి ఆడ ఒక నైట్ పండుకొని, మార్కాపురం ఒక నైట్ పండుకొని, మళ్ళీ గిద్దలూరు తాలూకా కొమరోల్లో గిద్దలూరు ఎమ్మెల్యే సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒకరోజు స్టే చేసి బద్వేలు వచ్చి బద్వేల్లో రితీష్ రెడ్డి సార్ని కలిసి ఆడ నైట్ పండుకొని కడప కమలాపురం చైతన్యారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు స్టే చేసి గ్రౌండ్లోకి వచ్చి 3 రోజుల నుండి ఇక్కడే ఉంటాను. ఎందుకు నీకు ఇంత పిచ్చ టీడీపీ పార్టీ అంటే? ఎందుకు అంత పిచ్చి నీకు? పార్టీ అంటే అభిమానం, నాకు ఇష్టం. నేను 40,000 ఖర్చు పెట్టా సైకిల్ కోసం. ఛార్జింగ్ సైకిల్ నెల్లూరులో తయారు చేయించుకున్న సైకిల్. తొక్కాలంటే ఇప్పుడు ఈ గాలికి తొక్కలేనని 30 కిలోమీటర్లు తొక్కడం, 30 కిలోమీటర్లు ఛార్జర్ మీద రోజుకి 60 కిలోమీటర్లు వస్తాను నేను. ఏ మండలానికి ఆ మండలం నాయకులను కలుసుకోవడం, నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలుసుకొని నేను నైట్ నిద్రపోతా అన్న, భోజనం కావాలన్నా మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు నాకు. ఎందుకు నీకు ఎంత ఇష్టం టీడీపీ పార్టీ అంటే? ఇప్పుడు యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అవుతున్నారు, నీకు ఎందుకని టీడీపీ మీద అంత ఇష్టం వచ్చింది? నేను 2009 నుండి ఇప్పుడు దాకా 7 మహానాడులకు వచ్చా. 2009లో గుత్తికొండ, మాది పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామం. గుత్తికొండ నుండి సైకిల్ మీద గండిపేట మహానాడికి సైకిల్ మీద పోయి చంద్రబాబు నాయుడు సార్ని కలిసి వచ్చా. 2014 గవర్నమెంట్ వచ్చినాక నాకు మా ఎమ్మెల్యే సారు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సూపర్వైజర్గా జాబ్ ఇప్పించారు. 5 ఏళ్ళ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక నన్ను తీసేస్తే నేను మా సార్ కాడే ఉంటా. నేను మా ఊళ్ళో చపాతి బండి వ్యాపారం చేసుకుంటా, నేనే తయారు చేసి నేనే అమ్ముతా. సార్ నేను వ్యాపారం చేయలేను సార్ అంటే, మా సార్ నా కాడికి రా, నా కాడ ఉండు, ఆఫీస్ మెయింటైన్ చేసుకో అని సారే నాకు జాబ్ ఇప్పించి అంతా చేశారు. వైసీపీ వాళ్ళు మమ్మల్ని జాబ్లో తీసేస్తే ఇంకా ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటా. సార్ ఆఫీస్కి ఇంకా 50 మంది కానీ 100 మంది రాని 200 మంది రాని 3 పూట్ల వంట చేసి మా ఇంట్లో తయారు చేసి నేను మా ఆడవాళ్ళు